హాయ్ హలో ఈరోజు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూద్దాం. సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. నేను ఇక్కడ గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. థ్రెడ్ వ్రాప్ చేసుకోవడానికి ఏదైనా ఒక బోర్డ్ తీసుకోండి. నా దగ్గర ఈ వుడెన్ బోర్డ్ ఉండింది, నేను ఇది తీసుకుంటున్నాను. వ్రాప్ చేసుకునేటప్పుడు ఫస్ట్ థ్రెడ్ని గట్టిగా హోల్డ్ చేసుకొని వ్రాప్ చేసుకోవాలి. నేను ఇక్కడ 30 రౌండ్స్ చుట్టుకుంటున్నాను. రౌండ్స్ చుట్టడం అయ్యాక అన్ని థ్రెడ్స్ని ఒక దగ్గరికి హోల్డ్ చేసుకోవాలి. ఇది కొంచెం టాస్కే, కానీ పర్లేదు, కొంచెం ఓపికతో చేసుకోవాలి. దాని తర్వాత కట్ చేసేసుకోవాలి. ఏదైనా ఎక్స్ట్రా దారం ఉంటే అది చూసుకొని రిమూవ్ చేసేసుకోవాలి. ఒకసారి అన్ని థ్రెడ్స్ని హోల్డ్ చేసుకొని స్ట్రైట్గా పట్టుకొని ఎక్కడైనా థ్రెడ్ సాఫ్ట్గా లేకపోవడం అలా ఉంటే ఆ థ్రెడ్ని తీసేసుకోవాలి. ఇక్కడ నాకు ఒకటి అలానే ఉండింది, అది నేను తీసేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే ప్రాపర్గా ఉందా లేదా తెలుస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్న థ్రెడ్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈక్వల్గా లేకపోతే కట్ చేసేసుకోవాలి. స్టార్టింగ్ది బ్యాంగిల్కి సిల్క్ థ్రెడ్కి కొంచెం గ్లూ పెట్టుకోవాలి స్టార్టింగ్లో. అలా అయితే థ్రెడ్ వ్రాప్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సిల్క్ థ్రెడ్ని బ్యాంగిల్కి స్టిక్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాలి. అలా అయితే థ్రెడ్ చాలా స్ట్రాంగ్గా అతుక్కుంటుంది. థ్రెడ్ వ్రాప్ చేసేటప్పుడు ఎంత గట్టిగా లాగినా కూడా అంత ఈజీగా వచ్చేది థ్రెడ్. అందరికీ ఎన్ని రౌండ్స్ చుట్టుకోవాలి అనేది ఒక డౌట్ ఉంటుంది. మన బోర్డ్ సైజ్ని బట్టి 30 to 40 రౌండ్స్ చుట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఎక్స్ట్రా అయినా పర్లేదు. నెక్స్ట్ టైంకి మనకే తెలుస్తుంది ఎంత పెట్టుకోవాలి అనేది. ఇక్కడ థ్రెడ్ వ్రాప్ చేసుకునేటప్పుడు ఒక ఫింగర్తో థ్రెడ్స్ అన్నిటిని గట్టిగా హోల్డ్ చేసుకోవాలి. ఇంకొక చేత్తో థ్రెడ్స్ని చుడుతూ వెళ్ళాలి. వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎలా చేస్తారు అనేది. థ్రెడ్ వ్రాపింగ్ అనేది స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ తర్వాత చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. థ్రెడ్ వ్రాపింగ్ ఒకటి ప్రాపర్గా వస్తే సరిపోతుంది. ఏ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అయినా మనం చేసుకోవచ్చు థ్రెడ్ వ్రాపింగ్ ఒకటి వస్తే. స్టోన్స్తోని, జర్దోజీతోని, చైన్తోని ఎలాంటి డిజైన్స్ అయినా మనం చేసుకోగలుగుతాం. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ మెటీరియల్ హైదరాబాద్లో మీకు ఎక్కడ దొరుకుతుందో కావాలి అంటే అడగండి, కమెంట్ చేయండి, నేను చెప్తాను. నేనైతే అమీర్పేటలో తీసుకొచ్చుకున్నానండి మెటీరియల్. సేమ్ అదే ప్రాసెస్ని బ్యాంగిల్ అంతా రిపీట్ చేయాలి. లాస్ట్లో కొంచెం చూసుకోవాలి, థ్రెడ్ పైన థ్రెడ్ వచ్చేలాగా చూసుకోకూడదు. ఇక్కడ లాస్ట్లో గ్లూ పెట్టేసుకోవాలి. నాకు కొంచెం థ్రెడ్ మిగిలింది, పర్లేదు, దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన థ్రెడ్ని కూడా కొంచెం ఆరిన తర్వాత కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు కట్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది అని అంటే గ్లూ అంతా ఎండిపోయినాక కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ సైడ్ బ్యాంగిల్ కోసం చేస్తున్నాను, అందుకని చైన్ చుట్టేస్తున్నాను. చైన్ని కూడా ఫస్ట్ మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకోవడానికి మెజరింగ్ టేప్ అలా ఉంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ నా దగ్గర మెజరింగ్ టేప్ అలా ఏం లేదు, అందుకే నేను ఫస్ట్ కొంచెం గ్లూ పెట్టుకొని మెజర్ చేసుకుంటున్నాను. మెజర్ చేసుకున్న తర్వాత ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడి వరకు కట్ చేసేసుకోవాలి. హ్యాండ్తో కూడా ఈజీగా కట్ అయిపోతుంది. లాస్ట్కి ఎడ్జ్ దగ్గర కొన్నిసార్లు షార్ప్గా ఉంటుంది, అది కట్ చేసేసుకుంటే సరిపోతుంది. లేదంటే గుచ్చుకోవడం అలా జరుగుతూ ఉంటుంది, అదొక్కటి చూసుకోవాలి. బ్యాంగిల్ అంతా గ్లూ పెట్టేసుకోవాలి. ఒకవేళ గ్లూ ఎక్కువైనా పర్లేదు, అది ఆరిపోతే అంత కనిపించదు.
ఆ గ్లూ పైన చైన్ అతికించుకుంటే అయిపోతుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఆ గ్లూ పైన కొంచెం గట్టిగా పట్టుకోవాలి చైన్ని. మిగతాదంతా చుట్టేసుకుంటే అయిపోతుంది. వెంటనే ప్యాక్ చేసి పెట్టేయకండి. ఫ్యాన్ కింద కొంచెం సేపు ఆరనివ్వండి. నేనైతే నైట్ అలానే ఫ్యాన్ కింద వదిలేసి మార్నింగ్ ప్యాక్ చేసేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.